ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించారు. దాదాపు 14 రోజుల రిమాండ్ ఆమెకి విధించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడి నుంచి మొత్తం ఈడీ అధికారులు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు అంతా కూడా డైవర్షన్ చేసి ఆమెని వేరే రూట్లో తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ కార్యాలయం దగ్గర మాత్రం కొంత చెప్పండి. ఎస్ 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. సో బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు TV9 స్క్రీన్ పై. సో ఎక్కడైతే మీడియా ఉందో, ఎక్కడైతే లైవ్ కవరేజ్ జరుగుతోందో ఆ గేట్ గుండా కాకుండా కాస్త డైవర్ట్ చేసి వేరే గేట్ నుంచి కోర్టుకు తరలించినట్టుగా తెలుస్తోంది. సో మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల రిమాండ్ విధించారు. సో కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత అనుకున్నాం, కానీ ఇప్పటికే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ కవితను కోర్టుకు తరలించినట్టుగా తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్టుగా తెలుస్తోంది. సో మనకు ఒక క్లారిటీ వస్తోంది. మరికొద్ది క్షణాల్లో మరింత స్పష్టమైన సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ విజయ్ అక్కడ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమన్నప్పటికీ కవితకు సంబంధించి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నేపథ్యంలోనే అనుక్షణం ఏం జరుగుతుందో మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో మీకు అక్కడి నుంచి లైవ్ లో చూపిస్తున్నాం, కానీ లైవ్ లో ఉండగానే ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. రైట్, ఓవర్ టు యు విజయ్. సో కీలకమైన అప్డేట్స్ మనం ఢిల్లీ నుంచి చూస్తున్నాం. ఒక పక్క మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఇదే లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ రావడం కావచ్చు, ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు సమన్లు జారీ చేయడం, వాటికి కోర్టులో విచారణకు ఆయన హాజరవ్వడం, ఇవన్నీ చూస్తాం. ఒక పక్క కవితకు సంబంధించి ఈడీ రిమాండ్ ఎలా ఉంటుంది, ఇక సుప్రీంలో ఆమె వేసే పిటిషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఫోకస్ చేయడానికి మా క్రైమ్ బ్యూరో విజయ్ లైవ్ లో అందిస్తున్నారు. సో ఈ 2 కేసులకు సంబంధించి మనం అప్డేట్స్ తీసుకుంటున్నాం ఢిల్లీ నుంచి. ఒక పక్క కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది, ₹1,00,000తో పాటు మొత్తం పూచికత్తుతో పాటు 15,000 బాండ్ పై బెయిల్ మంజూరైంది. ఇటు కవితకు సంబంధించి చూస్తే మనకి 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇంకా దీనిపై కన్ఫర్మేషన్ లేదు. ఒకసారి కొద్ది నిమిషాల్లో మీకు క్లారిటీ మొత్తం అంతా అఫీషియల్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మరొకసారి కన్ఫర్మ్ చేస్తాం. బికాజ్ అక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అక్కడున్న వారి మాటల ప్రకారం మనకి కాస్త ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. బట్ మా ప్రతినిధి విజయ్తో మరింతగా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం కొద్ది క్షణాల్లో. సో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అరెస్ట్ కావచ్చు, అర్ధరాత్రి నుంచి కొనసాగిన హైడ్రామా కావచ్చు, ఆ తర్వాత కవితను అలా తీసుకువెళ్లడంపై ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా తీసుకువెళ్తారంటూ కేటీఆర్ వాగ్వాదం కావచ్చు, ఇవన్నీ మనం ఫాలో అప్ చేస్తున్నాం. సో 12 గంటల్లో మొత్తం సీన్ మనకి ఎలా మారిందో మీరు చూస్తున్నారు. అరెస్ట్తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా బీజేపీ వైపు నుంచి కొన్ని వర్షన్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కవిత రిమాండ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఈడీ ఉంది. సో ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి పరిసర ప్రాంతం నుంచి మీకు ప్రత్యక్ష ప్రసారంలో అప్డేట్స్ అందిస్తున్నాం. కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. సో ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఇటు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాలి. సుప్రీంలో పిటిషన్ వేస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. బట్ వేసే ఆలోచనలు అయితే మాత్రం కవిత తరపు లాయర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అరెస్ట్ తో పాటు ఈడీ అనుసరిస్తున్న విధానాలని వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించబోతున్నారు కవిత తరపు న్యాయవాదులు.